హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ నట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక అప్డేట్ని మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మనకి మార్చి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అసలు ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి సిలబస్ మారబోతుందా, అది ఎప్పటి నుంచి మారుతుంది, ఒకవేళ మారినట్లయితే ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోయేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, దీనికి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, వీటన్నిటికి సంబంధించి మనం ఈ వీడియో ఒకసారి షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఈ అప్డేట్ని అలాగే టీఎస్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందుతుంటాయి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి ఆల్రెడీ ఇప్పుడు సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ దాదాపు 2012లో మనకి సిలబస్ అనేది వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిలబస్ని కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సిలబస్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. బట్ ఎవరికి చేంజ్ అవుతుంది అని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి రాసేసారు కాబట్టి ఓన్లీ సెకండ్ ఇయర్ ఇప్పుడున్న సిలబస్ ప్రకారం రాసుకుంటారు. ఇకపోతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ సంవత్సరం ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇదే సిలబస్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారినప్పటికీ కూడా అప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళకి మాత్రమే ఆ సిలబస్ కొత్త సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి సెకండ్ ఇయర్లో సేమ్ ఇప్పుడు ఏ సెకండ్ ఇయర్కి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా సిలబస్ అనేది ఇప్పుడున్న బ్యాచెస్ వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఇదే సిలబస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇకపోతే కొత్త సిలబస్ ఎవరికి వస్తుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్తో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కూడా రాయడం జరుగుతుంది. ఇక్కడ మనం సిలబస్ చేంజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అవుతుంది కాబట్టి దాని ప్రభావం ఇప్పుడున్న స్టూడెంట్స్ మీద ఏమైనా ఉంటుందా అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఏపీ ఎంసెట్లోని ఇంటర్మీడియట్ తరగతి మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం స్కోరింగ్ ఇప్పుడు ఈ సిలబస్ మీద వీళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి కొత్త సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి ఎంసెట్స్ అన్నిటికీ కూడా కొత్త సిలబస్తో రిలేటెడ్గా ఎంసెట్ పేపర్స్ ఇవన్నీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి చాలా కీలకంగా మీకు ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా మార్క్స్ సెకండ్ ఇయర్ మార్క్స్ కూడా హై మార్క్స్ తెచ్చుకోవడానికి మాత్రం మీరు మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి. మరి ప్రతి సబ్జెక్ట్లో ఎలా హై మార్క్స్ తెచ్చుకోవాలి, ఎక్కువ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలనేది నా నెక్స్ట్ వీడియోస్లో ప్రతి సబ్జెక్ట్ వైజ్ కూడా సాలిడ్గా పడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను నా వీడియోస్లో మీకు షేర్ చేస్తుంటాను. సో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ప్రిపేర్ అయ్యి కేవలం పాస్ అవడమే కాకుండా మంచి స్కోరింగ్ తెచ్చుకునే అవకాశం మీకు డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇప్పటికీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక రానున్న వీడియోస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎకనామిక్స్కి సంబంధించి సివిక్స్కి సంబంధించి అడుగుతున్నారు. అలాగే సైన్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ల మీద అడుగుతున్నారు. వాటన్నిటికి సంబంధించి మీకు ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తప్పకుండా నేను షేర్ చేస్తాను. అన్నా ఏవైనా ఎంసెట్ ఎగ్జామినేషన్స్ రాయాలన్నా వాటన్నిటికీ కొత్త సిలబస్ స్టూడెంట్స్ కూడా వస్తారు. మీరు పాత సిలబస్ మీద మీరు పాస్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ కాంపిటీషన్ని స్పేర్ చేసుకొని మనం ఎదుర్కోవాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి మీకు ఒక కీలకంగా ఈ మార్క్స్ అనేవి మీకు ఎంసెట్ స్కోరింగ్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్ అందరూ కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ మ్యాక్సిమం స్కోర్ అనేది మీకు ఇందులో ఈజీగా వస్తాయి. కాబట్టి సబ్జెక్ట్స్ మెయిన్ ఎగ్జామినేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. చేసి చాలా లిమిటెడ్ టైం ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అవ్వండి. తప్పకుండా మీరు మంచి మార్క్స్తో మీరు ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.